సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. రైతులు పండిస్తున్న ధాన్యం రకాలు తినటానికి, ఎగుమతి చేయడానికి ఉపయోగపడటం లేదని, ఆల్కహాల్ తయారీకి తప్ప మన ధాన్యం దేనికి పనికి రాదు అని మాట్లాడారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామంటూ యావత్ వ్యవసాయ రంగాన్నే అవమానించేలా కామెంట్ చేశారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు చేసిన కామెంట్లు ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తారట. పైగా పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందట. ఒకసారి వరి పండిస్తే రెండో పంటగా నూనె గింజలు, తృణధాన్యాలు సాగు చేయాలని రైతులకే ఏం చేయాలో చెబుతున్నారు చంద్రబాబు. రేషన్ బియ్యం ఇస్తున్నట్లే వచ్చే సీజన్ నుంచి ఎరువులను కూడా ఆధార్ అనుసంధానం చేస్తారట. పైగా ఎరువులు ఎంత అవసరమో అంత మాత్రమే అందిస్తామనంటున్నారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఏ విధంగా ఉందో మీరు వినండి. కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుందండి. ఇక వరి విషయంలో సీఎం వ్యాఖ్యలపై వ్యవసాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ వరి పంటకు చంద్రబాబు ఉరివేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో 54%, రబీలో 36% విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల్లో వరి విస్తీర్ణమే ఎక్కువ. ఖరీఫ్లో వరికి ప్రత్యామ్నాయం లేదు. అలాంటిది వరి వేయొద్దంటూ సీఎం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరి లేకుంటే వ్యవసాయ రంగం కనుమరుగవుతుందని, రాష్ట్రమంతా ఉద్యాన పంటలు పండించడం సాధ్యం కాదని చెబుతున్నారు. గతం కన్నా ఎక్కువ తెచ్చామన్నావు. ఆ తెచ్చినటువంటి యూరియా 50% మించి మీరు ప్రైవేటు వ్యాపారులకు ఇస్తే ఆ ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేసి 270 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా ఈరోజు దాదాపుగా 600 నుంచి 700 రూపాయలకు అమ్ముకున్నందువల్ల 250 కోట్ల రూపాయలు చేతులు మారాయి. లేదంటే మీరు సమాధానం చెప్పండి. ఏమి అవసరం ఉంటే, ఏమి ఆశిస్తే రైతులకు యూరియా ఇవ్వకుండా ప్రైవేటు వ్యాపారులకు మీరు యూరియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది? దానికి సమాధానం చెప్పమంటే రైతుల సమస్యే లేదన్నట్టుగా, ఏమీ సమస్య లేదు రైతులకు అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు లేని అక్కసంతాగక్కి తన అసమర్థతని, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో వ్యవసాయం ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు 15 నెలలుగా ఏ ఒక్క పంటకు బీమా పరిహారం అందకుండా చేసింది. వరుస వైపరీత్యాలకు తోడు కరువు విలయతాండవం చేస్తున్న పైసా కూడా ఇవ్వలేదు. ఇలా రైతులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది కూటమి సర్కారు.